అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో మటన్ బోన్లెస్ ఫ్రై ఈ విధంగా చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చేయటం కూడా చాలా ఈజీ. ఇది బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఈ విధంగా చేసి ఇలాగే స్నాక్స్ లాగా అయినా కూడా తినొచ్చండి. అంత రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఇక్కడ ఒక 1/2 kg బోన్లెస్ మటన్ తీసుకున్నాను. ఇలా తీసుకొని మంచి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేస్తున్నాను. కుక్కర్లో ఉడికించుకోవాలి. వేసుకొని ఒక 1/4 టీ స్పూను ఉప్పు వేసుకోవాలి. దీంట్లో 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకోవటం వల్ల మనం ఫ్రై చేసుకునేటప్పుడు ముక్క అనేది చప్పగా ఉండదు. ఒక 1/4 టీ స్పూను పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. చక్కగా ఈ ముక్కలకు అంతా పట్టేటట్టు ఇలా చేయితోని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో నీళ్ళు ఎక్కువేం పట్టవండి. అందుకనే కొద్దిగానే ఇలా వేసుకోవాలి. ఎక్కువేం అవసరం ఉండదు. ఆ మటన్లో నుండే వచ్చి చక్కగా ఉడుకుతాయి. ఇలా మూత పెట్టేసి 6 నుండి 8 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. అంతవరకు ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక 7-8 వెల్లుల్లిపాయలు, ఒక 2 రెబ్బలంతా కరివేపాకు, ఈ మూడింటిని కచ్చాపచ్చగా ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళు వేయకుండా మిక్సీ పట్టుకోండి. అది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి మటను. ఈ నీళ్లు కొద్దిగా ఉన్నాయి చూడండి, ఏం కాదు, అది అలాగే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా పచ్చిగా లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగైతేనే చాలా బాగుంటుంది. ఇలా మంచి లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత మనము ఉడకబెట్టుకున్న మటన్ నీళ్ళతో సహా వేసుకోవాలి. నీళ్లు పడేయొద్దండి, ఈ నీళ్ళతో సహా వేసుకోండి. ఆ నీళ్లు కొద్దిగా ఇనికిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా అంతా కలుపుకొని మూత పెట్టేసి కొద్దిగా ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో కొద్దిగా నీళ్ళు ఉన్నాయనగా తీసి ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. తర్వాత దీంట్లో ఇప్పుడు మనము మీరు కారం, ఉప్పు అనేది మీరు ఎంత తింటారో అంత వేసుకోవాలండి. నేనైతే 1 టీ స్పూన్ వేస్తున్నాను. మీ కారం పొడి ఎంత కారం ఉందో చూసుకొని వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మనం దాంట్లో కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ వేసాం కదా మటన్ ఉడికించేటప్పుడు, ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు కూడా నేను ఒక 1 టీ స్పూన్ వరకు వేసాను. ఒక 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నది వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకొని ఆ ముక్కలకు అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా మంచిగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. అప్పుడైతేనే ఆ మసాలాలంతా ముక్కలకు పట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇది మొత్తం ఫ్రై చేసుకోవడానికి ఒక 5-6 నిమిషాలు అయితే సరిపోతుందండి. తొందరగా ఫ్రై అవుతుంది. చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది. ఈ ముక్క అనేది మసాలా అంతా ఇలా బ్రౌన్ కలర్ వస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇలా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకోవాలి. కరివేపాకు ఖచ్చితంగా వేసుకోండి. వేసుకొని మంచిగా అంతా కలుపుకొని మూత పెట్టేసి అలాగే వదిలేసేయాలి ఆ వేడికి. ఇవి వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పెట్టొద్దండి. ఒక 2 నిమిషాల పాటు ఆ వేడికి అలాగ వదిలేస్తే ఆ ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది. కరివేపాకు దిగిన చాలా రుచిగా ఉంటుంది. ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుంది. రుచి కూడా చేయటం కూడా చాలా ఈజీ కదా. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలాగే స్నాక్ లాగైనా తినొచ్చు, లేదా ఇది బోన్లెస్తోని ఇలా చేసాం కాబట్టి ఇలాగే స్నాక్ లాగా పిల్లలైనా చక్కగా తినేస్తారు. విధంగా చేసి పెడితే, లేదా పప్పుచారు అలా నంచుకోవటానికి, రసంలోకి నంచుకోవటానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.